నరేంద్ర మోడీకి మరొకసారి రెడ్ కార్పెట్ వేసేలాగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ మధ్య మొదలైన లొక్కలొక్కలు ఏమైనా కనిపిస్తున్నాయి? నేను మొట్టమొదటి చెప్పా, ఇదంతా పచ్చి స్వార్థపరుల కూటమి. మమతా బెనర్జీ తను ముఖ్యమంత్రి అవుతూ తను ప్రధాని కావాలనుకుంటాడు, కేజ్రీవాల్ తను ముఖ్యమంత్రిగా ఉంటూ తను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటాడు, అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్నకి దక్కన అదృష్టం తనకు కావాలని కోరుకుంటాడు, లాలూ ప్రసాద్ యాదవ్ నేను జైలుకి వెళ్ళి వచ్చినా సరే నేనే పిఎం కావాలని కోరుకుంటాడు, నితీష్ కుమార్ లాలూ నడ్డు పెట్టుకుని పిఎం కావాలని కోరుకుంటాడు. ఎంతమంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉంటే వాళ్ళ దగ్గర ఏట శరద్ పవార్ అంతే, ఉద్దవ్ థాకరే అంతే, అందరూ ప్రధానులు కావాలనుకుంటున్నప్పుడు ఎట్లాగా ఈ బొంత కదురుది అంటే ఇప్పుడు అంత లేదనుకుంటా. ఇప్పుడు ఒక దారికి వచ్చేసారు కదా, ఖర్గేని కొంతమంది ప్రతిపాదించడం, కేజ్రీవాల్ గానీ మమతా బెనర్జీ గానీ వీళ్ళు, నితీష్ కుమార్ పేరు కొంతమంది ప్రతిపాదించడం, అంటే ఒక దారికి వచ్చేసారేమో, తగ్గినాయేమో. అసలు లాజిక్ అదే, దాన్ని నాశనం చేయడానికి వేసిన కుట్ర అది. బేసిక్ గా ఏంటంటే ఫిల్టర్ అయిందేమో అని. అసలు కాంగ్రెస్ పార్టీ ఇదివరకు యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అది కాస్త ఐఎన్డిఐఏ అన్నారు. దీంట్లోకి అదనంగా వచ్చినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, వీళ్ళు దాని పేరేంటది ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి పదవుల కోసం పోటీ పడేవాళ్ళు. కమ్యూనిస్టుల పక్కన పెడితే ముగ్గురు కూడా ప్రధానమంత్రి పదవులు కోరుకునేవాళ్ళు, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఇటు పక్కన అఖిలేష్ కోరుకునేటువంటి వాడు. వీళ్ళని తీసుకొచ్చేస్తే ముందు మనకి ప్రధానమంత్రి పదవి కాంపిటీషన్ ఉండదు కదా అని అది ఆశపడింది కాంగ్రెస్ అనుకో. వాళ్ళకి తర్వాత ఇద్దామని చెప్దాంలే అనుకుంది. వాళ్ళేంటి, వాళ్ళ రాష్ట్రాల్లో బీజేపీతో థ్రెట్ ఫీల్ అవుతున్నాడు, బీజేపీ వలన మింగుడు పడని పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్